తెలుగు న్యూస్ రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటా బయట సందడి కనిపిస్తోంది. తోడబుట్టిన సోదరులకు కట్టే రాఖీలను అక్కా చెల్లెలు కొనుగోలు చేస్తున్నారు. సోదరికి ఇచ్చే కానుక ఎంపికలు అన్నదమ్ములు తలమునకలయ్యారు. పౌర్ణమి తిథి రేపు తెల్లవారుజామున 3:04 మొదలవుతుంది. రాత్రి 11:55 ముగుస్తుంది. మధ్యలో భద్రకాలం ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఈ టైంలో సోదరుడి చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతూ ఉన్నారు. అది ముగిశాక మధ్యాహ్నం 1:33 నుండి రాత్రి 9:08 వరకు శుభ సమయం ఉంటుందని, అప్పుడే రాఖీ కట్టాలని సూచిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం పండితులను అడిగి తెలుసుకుందాం. మనతో ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్ శర్మ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సంతోష్ శర్మ గారు. జై శ్రీరామ్ అమ్మ, నమస్తే. రైట్ సంతోష్ కుమార్ గారు, పౌర్ణమి రేపు సందర్భంగా కూడా భద్రకాలం అని అంటున్నారు. సో ఆ సమయంలో రాఖీ కట్టకూడదని కూడా ముఖ్యంగా చెప్పుకుంటున్నారు. సో ఏం చెప్తారు భద్రకాలం గురించి? అలాగే రేపు చాలా మంది ఆడవాళ్ళు కూడా ప్రయాణాల్లో ఉంటుంటారు. సో ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, అంటే అన్నదమ్ములు అక్కచెల్లెలందరూ కలుసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ టైంలోనే కట్టాలి అని చెప్తున్నారు. ఒకటమ్మా, ఇక్కడ ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఈ సామాజిక మాధ్యమాల వల్ల ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం అందరికీ అలవాటు అయిపోయిందమ్మా. ఇక్కడ రక్షాబంధనం అనేటువంటిది శాస్త్ర ప్రకారంగా, ధర్మసింధు గ్రంథం ప్రకారంగా పూర్వకాలంలో రాజులకు పండితులు వెళ్లి కట్టేవారు. ఒకటి, ఆ కట్టినప్పుడు ధర్మసింధు ఏం చెప్పింది? అత రక్షాబంధనం అస్యామేవ పూర్ణిమాయాం భద్రారహితాయాం త్రిమూర్తాత్ అధికో వ్యాపిన్యాం అపరాన్నే ప్రతిగుషేవా కార్యం అని ఇట్లా మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ భద్ర అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భద్ర యందు రాజుకు కట్టరాదు అనేటువంటి విషయంలో ఉంది తప్ప, సాధారణంగా ప్రజలందరూ కూడా కట్టుకునేటువంటి రాఖీ రక్షాబంధనం విషయంలో ఇది ఏదో పెద్దగా సమస్యను తీసుకొచ్చి ముందర పెట్టి రాఖీ అనేటువంటిది ఈ సమయంలోనే కట్టుకోవాలి, ఈ సమయంలో కట్టుకోవాలి అనేది ముహూర్తాలు పెట్టి ప్రజలందరినీ చాలా మంది గందరగోళానికి గురి చేస్తున్నారమ్మా. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం 1:32 తర్వాత కట్టుకోవాలని కొంతమంది చెబుతున్నారు. ఇంకా కొద్దిమంది యూట్యూబ్ పండితులు ఎట్లా చెప్తున్నారు అంటే, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భద్ర ఉంది కాబట్టి ఆ భద్ర అనేటువంటి సమయంలో కడితే భద్ర అనేటువంటి ఆవిడ బ్రహ్మదేవుడికి అది అని ఏదో ఇలా చాలా చిత్రమైనటువంటి కథలు చెబుతూ ఉన్నారు. కాబట్టి దీనికి నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇది నియమం అనేటువంటిది పురోహితులు దేశాన్ని ఏలేటువంటి రాజుకు రక్షాబంధనం చేసేటువంటి విషయంలో పెట్టుకోవలసిన నియమాన్ని సాధారణమైనటువంటి ప్రజల మీద రుద్దటం ఒకటి, అది సరి అయినటువంటిది కాదు. కాబట్టి అందులో ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి సందేహం, అనే భద్ర ఉన్నది కదా, అసలు ఈ భద్ర విచారం కనుక చూసుకున్నట్లయితే భద్ర విచారం అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పారు. ఏమిటో, శుక్లపక్షంలో అష్టమి, పూర్ణిమా తిథి, పూర్వార్ధంలో చతుర్థి, ఏకాదశి తిథులలో ఉత్తరార్ధము ఏదైతే ఉన్నదో అది భద్రకరణం అవుతుంది. కాబట్టి కృష్ణపక్షంలో తదియా దశమిలలో ఉత్తరార్ధము, సప్తమి, చతుర్దశిలకు పూర్వార్ధంలో భద్రకరణం అవుతుంది. కాబట్టి తిథిలో సగము కరణం అంటారు. ఒకే తిథిలో 2 కరణములు అనేటువంటివి కూడా వస్తాయి. 7 చెరకరణములు, 4 స్థిరకరణములు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ బాగా విచారం చేస్తే కనిపిస్తున్నటువంటిది ఏమిటి అంటే, ముహూర్త చింతామణి అనేటువంటి గ్రంథం ప్రకారంగా చంద్రుడు కర్కాటకము, సింహము, కుంభము, మీనము మొదలైనటువంటి రాశుల్లో ఉన్నప్పుడు ఈ భద్రుడు అనేటువంటి వాడు భూమి మీద ఉంటాడు. చంద్రుడు మేషం, వృషభం, మిథునం, వృశ్చికంలో ఉన్నప్పుడు భద్ర స్వర్గంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. చంద్రుడు కన్య, తుల, ధనుస్సు,
మకర రాశిలో ఉన్నప్పుడు పాతాళంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భద్ర పాతాళంలో ఉన్నప్పుడు అది మంచి సమయము అని మనకు ముహూర్త చింతామణి అనేటువంటి గ్రంథం కూడా చెబుతుంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ గందరగోళాలన్నీ విడిచిపెట్టి రాఖీ బంధనం రక్ష అనేటువంటిది సువనమాలి గదేశారణ్యే శంఖీ చక్రే చనందకే శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఈ శ్లోకం చెప్పి భగవద్ ధ్యానం చేసి ఏ సమయంలోనైనా రక్ష కట్టుకోవచ్చు. దీనికి ఈ భద్ర అనేటువంటిది పెట్టేసి భయపెట్టడం అనేటువంటిది సముచితం కాదు. కాబట్టి రక్షాబంధనం విషయంలో శాస్త్రపరంగా రక్షాబంధనం చేసేటువంటి చక్రవర్తులకు, సార్వభౌములకు, రాజులకు, పురోహితులు కట్టేటువంటి రక్ష. ఇంకొకటి కూడా నేను చెబుతాను, రక్షాబంధనం అంటే కేవలం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు కట్టడం మాత్రమే కాదమ్మా. ఈ రక్ష అనేటువంటిది మన వాహనానికి కట్టుకోవచ్చు, మన ఇంటికి కట్టుకోవచ్చు. రక్ష అనేటువంటిది తల్లి కొడుక్కు కూడా కట్టవచ్చమ్మా. కాబట్టి భార్య భర్తకు కూడా రక్ష కట్టవచ్చమ్మా. ఇది ఏమైపోయిందంటే సమాజంలో రాను రాను ఆచార వ్యవహారాలు అనేటువంటివి శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని సమన్వయంగా చూడటం లేక ఇలా ఇష్టం ఉన్నట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజలందరినీ గందరగోళ పరుస్తున్నారు. అందుకే నేను జీనియస్ ద్వారా అందరికి ఒకటే మాట చెబుతున్నాను, రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా భగవద్ ధ్యానం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటున్నాడు, మకర రాశిలో ఉన్నాడు. మకర రాశిలో ఉన్నప్పుడు భద్ర అనేటువంటిది పాతాళంలో ఉంటుంది అనేటువంటిది మనకు ముహూర్త చింతామని చెప్తోంది. కాబట్టి రేపటి విషయంలో ఈ నియమం ఏమీ కూడా అక్కరలేదు. ఈ రక్షాబంధనం అనేటువంటిది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంతేకాని రక్ష ఉదయం గడితే ఏదో అయిపోతుంది, రక్షాబంధనం ఇలా కట్టడం వల్ల కోట్లకు వస్తాయి, ఇలా విపరీతమైన డబ్బు వస్తుంది, ఇవేవి లేవు. అన్నదమ్ములు, కుటుంబాలు, మన అందరూ కూడా బాగుండాలి అనేటువంటి చక్కటి కోరికతో భగవన్నామం చేస్తూ, ఎందుకంటే శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోహ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని చక్కగా అమ్మవారి ధ్యానం చేసి రక్షాబంధనం రేపు చెయ్యవచ్చు. అంటే సంతోష్ శర్మ గారు, భద్రకాలంలోనే ఇప్పుడు రాఖీ కట్టుకుంటే ఎటువంటి తప్పు లేదు అంటారు, అంటే ఏ సమయంలోనే రేపు కట్టుకోవచ్చు అంటారు? అవునమ్మా, ఇంతకుముందు ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పింది అదే. భద్ర అనేటువంటిది ఎవరికి చూడాలి, ఎవరికి చూడవద్దు, ఈ నియమం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనేటువంటి విషయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి సాధారణమైన ప్రజలందరికీ ఇది వర్తించదమ్మా. దీన్ని పెద్దగా లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు. అందువల్ల ప్రజలందరూ కూడా ఇది ఏదో పెద్దగా ఇప్పుడు రాఖీ కట్టడానికి నేను చాలా చూస్తున్నానమ్మా, ఈ సమయంలో కట్టుకోండి, ఈ సమయంలో కట్టుకోండి, ఈ సమయంలో కట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా పెట్టి భయపెడుతున్నారు. ముఖ్యంగా అందరికి ఒకటే మాట చెబుతున్నా, ఈ భయంకరమైనటువంటి ఈ యూట్యూబుల్లో చెప్పేటువంటివన్నీ చూసి బిత్తర పడిపోక, భయపడిపోక చక్కగా భగవద్ ధ్యానం చేసి, భగవత్ స్మరణ చేసి, విష్ణు సహస్రనామం చదివి, శివ సహస్రనామం చదివి రాఖీ పండుగ జరుపుకోండి. ఏమీ కాదు, అంతా బాగా జరుగుతుందమ్మా. రైట్. థ్యాంక్ యూ సంతోష్ శర్మ గారు.